హరి ఓం. నమో నమః. అందరికీ స్వాగతం. విబుధవాణి విలాస అనే పేరు గల ఈ తరగతి లో మనము సరళ వాంగ్మది మన సుభాషితాలు చదువుకుంటూ ఉన్నాము. దాంట్లో సరళ వాంగ్మయం పెట్టుకున్నాము. అందులో భాగంగా సుభాషితాలు. దాంట్లో సుభాషితాలు కొన్ని మనము అనువాదం చేసుకున్నవి మనం డిస్కస్ చేసుకొని వాటి అర్థాలు తాత్పర్యంతో పాటు కొంత డిస్కషన్ కూడా చేసుకుంటాము. సో మీ అందరికీ తరగతికి స్వాగతం. ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై బ్రహ్మదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సుభాషితాలంటే నాకు చాలా ఇష్టం. నాకు సుభాషితాలు చెప్పాలి అంటే అదొక ఆనందకరమైన అనుభూతి అన్నమాట. అంటే లోకంలో మనకు ఎంతో దారి చూపించేవి. ఏ సుభాషితానికి ఆ సుభాషితం ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాను. ఏ సుభాషితం చదివినా అబ్బాయి నిజంగా ఎంత బాగుంది కదా దీని అర్థము అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అదే ప్రాసెస్ లో ఈ సుభాషితం కూడా నాకు ఎంతో ఇష్టమైంది. విద్యా వివాదాయ అనేది. సరే, ఒకసారి నేను చదివి వినిపిస్తాను, తర్వాత అనుచ్చారణకి పిలుస్తాను. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్ విపరీత వేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. మరొకసారి. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్ విపరీత వేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. ఓకే, చదువుతుంటేనే అర్థమైపోతూ ఉంటాయి. సుభాషితాలలో వాళ్ళు కఠినమైన మీనింగ్స్ పెట్టరు సాధారణంగా. ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే రెండు రకాలు, కవిత్వం అర్థంగా ఉన్నవి, వ్యంగ్యం అర్థంగా ఉన్నవి, కొంచెం సజెస్టివ్ గా ఉన్నవి, వేరే కేటగిరీ కొంచెం కష్టమైన భాష ఉన్నవి. ఇవి మనం అన్నిటికంటే కూడా సింపుల్ వి మనం తీసుకున్నాము. సో వాటిల్లోంచి చాలా చదువుతుంటేనే అర్థమైపోతుంది. వివేక అనుచ్చారణ ఒకసారి రావాలి. నేను ఒకసారి చెప్తాను, అతను 2 సార్లు చెప్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్థానంలో ఉండి అనుచ్చారణ చేయాలి. ఓకే, మ్యూట్ చేసుకోకుండానే వాళ్ళు అనుచ్చారణ చేస్తూ ఉండాలి. విద్యా వివాదాయ ధనం మదాయ. విద్యా వివాదాయ ధనం మదాయ. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ. శక్తి పరేషాం పరిపీడనాయ. శక్తి పరేషాం పరిపీడనాయ. ఖలస్య సాధోర్ విపరీతమేతత్. ఖలస్య సాధోర్ విపరీతమేతత్. ఖలస్య సాధోర్ విపరీతమేతత్. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. ధన్యవాదాలు. శారదా భగిని, మీరు చెప్పండి, ఇందులో ఏదన్నా పదం మీకు అర్థం కానిది ఉందా? ఏం లేదండి, అన్ని అర్థమయ్యాయి. అన్ని అర్థమయ్యాయి కదా. సరే, అయితే ఒక్కసారి అర్థం మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఊరికండి అక్కడ రాసి ఉన్నదే శ్లోకం చదివి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి
परेषां परिपीडनाय खलस्य साधोर्विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय खलस्य ఖలుడు అంటే దుర్మార్గుడు దుర్జనుడు వాడి యొక్క విద్య వివాదం కోసం చేస్తాడు అంటే తను ఆర్జించిన విద్యను వివాదం కోసమే ఉపయోగిస్తాడు అంటే నాకు అంత తెలుసు ఇంత తెలుసు అని వివాదాల్లోకి దిగడానికి ఉపయోగించుకుంటాడు ధనం మదాయ వచ్చిన ధనాన్ని అహంకారానికి అతిశయానికి ఉపయోగించుకుంటాడు శక్తి తను సంపాదించుకున్న శక్తి తనకున్న శక్తిని ఇతరుల యొక్క పరేషాం పరిపీడనాయ ఇతరులను పీడించడానికి ఉపయోగిస్తాడు సాధోహో అంటే సాధువుకు ఉన్న ఇవన్నీ కూడా విపరీతమేతత్ విపరీతంగా అంటే వ్యతిరేకంగా పనిచేస్తాడు వ్యతిరేకంగా ఉంటాయి ఎలా అంటే సాధువు యొక్క విద్య జ్ఞానం కోసం ఉపయోగపడుతుంది అంటే తను జ్ఞానం సంపాదించుకోవడానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇతరులకి ఇవ్వడానికి ఉపయోగిస్తాడు ధనాన్ని దానం కోసం ఉపయోగిస్తాడు శక్తిని ఇతరులను బలహీనలను రక్షించడానికి ఉపయోగిస్తాడు ధన్యవాదాలండి బాగా చెప్పారు అంతే అదే ఎగ్జాక్ట్ గా దాని అర్థం సో దీన్ని తాత్పర్యం చూసుకుందాము ఒకసారి దుష్టులకు విద్య వాదుకు దిగటానికి సంపదలేమో మదించటానికి అంటే గర్వించటానికి బలమేమో ఇతరులను పీడించటానికి పనికొస్తాయి ఓకే ఇందులో ఎట్లా అంటే దీన్ని పరిసంఖ్యాను ఏదో అంటారు సో యథాసంఖ్యం చేసుకోవాలి విద్య ధనము శక్తి మూడు విషయాలు ఆ మూడు విషయాలు ఖలుడికి ఎట్లా ఉన్నాయి సాధువుకి ఎట్లా ఉన్నాయి సాధు పురుషుడు విద్య ధనం శక్తి ఖల పురుషుడు అంటే దుష్టుడు విద్య ధనం శక్తి ఇట్లా వేసుకోవాలి ఓకే సో దుష్టుల విషయంలో విద్యవాదుకు సంపదలు మదించటానికి బలమితలను పీడించటానికి సాధువుల విషయంలో జ్ఞానం కోసం దానం కోసం రక్షణ కోసం ఓకే ఇట్లా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పద విభాగం చూద్దాం పద విభాగంలో సాధోర్ విపరీతమేత దగ్గర ఒక్కటే మనకు సంధి కనిపిస్తోంది మిగతా అన్ని పొడి పదాలే ఓకే సాధోహో ప్లస్ విపరీతం ప్లస్ ఏతత్ విపరీతమేతత్ దగ్గర ఊరికే మకారం ఏకారం ఉన్నాయి కాబట్టి మకారం అవతలు ఉన్నది కలిపేసి రాసేస్తున్నాడు అంతే ఆ మేతత్ దగ్గర ఏమీ సందేహం లేదు ఊరికే కలిపి రాయటం సాధోర్ విపరీతం దగ్గర ఒక పరిణామం జరిగింది అంటే అది విసర్గ అనమాట యాక్చువల్ గా సాధోహో సో ఆ విసర్గ రేఫగా మారింది ఓకే సాధోర్ విపరీతం ఏతత్ అస్తు సో విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోః విపరీతం ఏతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ ఓకే దాని అన్వయం చూద్దాం ఖలస్య విద్యా వివాదాయ ఖలస్య ధనం మదాయ ఖలస్య శక్తి పరేషాం పరిపీడనాయ చ భవతి సో ఈ ఖలస్య అనేది మూడిటికి వేసుకోవాలి మళ్ళీ ఏతత్ సాధోః విపరీతం సాధోః విద్యా దానాయ సాధోః విద్యా సాధోః ధనం దానాయ సాధోః శక్తి పరేషాం రక్షణాయ ఓకేనా సో ఇది అన్వయం చేసుకున్నట్టు మనకి ఇప్పుడు మీనింగ్ అర్థమైంది కాబట్టి చాలా సులువుగా మనం అన్వయం చేసేసుకోవచ్చు అన్నమాట ఖలస్య విద్యా వివాదాయ ఖలస్య ధనం మదాయ ఖలస్య శక్తి పరేషాం పరిపీడనాయ సాధోః విద్యా దానాయ జ్ఞానాయ సాధోః ధనం దానాయ సాధోః శక్తి రక్షణాయ పరేషాం రక్షణాయ ఓకే కరెక్ట్ గా విపరీతం అంటే దీనికి విభిన్నంగా దీనికి విరుద్ధంగా డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటారు కదా అట్లా ఉంటుంది ఓకే సో ప్రతిపదార్థం చూద్దాం ఖలస్య దుష్టస్య దుష్టుని యొక్క ఓకే ఖల శబ్దం శబ్దాలు మళ్ళీ చూద్దాం విద్య అంటే అధిగమ విద్వత్వం చదువు విద్యా జ్ఞానం కూడా సమానార్థకంగా వాడుతాము సో అందులో జ్ఞానం అనేది మనము ఏమైనా చెప్పాలా వివేక్ కాదు మహోదయ అధిగమ అన్నా కూడా ఒకటేమో అధిగమ అంటే అర్థం చేసుకునే చదువు చూసి రాశాను సమానార్థకం సంస్కృతంలో సో చదువు ఓకే వివాదాయ వాద ప్రతివాదనాయ ఓకే
వివాదం అంటే రెండు భిన్న అభిప్రాయాలు ఉన్న చోట ఎవరి మాట సరైనది అని చేసుకునేది వాదు. ధనం అర్థ, డబ్బు. మదాయ గర్వోద్ధతయే దంభాయ. శక్తి శారీరకం బలం. పరేషాం అన్యేషాం ఇతరుల యొక్క. పరిపీడనాయ క్లేశనాయ. ఓకే, ఏతత్ ఇది, ఇదం. సాధోః సజ్జనస్య. విపరీతం విరుద్ధం. జ్ఞానాయ జ్ఞానార్జనాయ. దానాయ పరస్మై ప్రదానాయ. చ మరియు రక్షణాయ పాలనాయ. సో వీటి గ్రామాటికల్ కేటగిరీస్ చూద్దాం. ఖలస్య, ఖల శబ్దము పుల్లింగము ఏకవచనము, దాని షష్ఠీ విభక్తి. విద్య స్త్రీలింగము ప్రథమ విభక్తి. వివాద పుల్లింగము, దాని చతుర్థి విభక్తి వివాదాయ. సో ఇది తాదర్థ్య చతుర్థి. ఓకే, తాదర్థ్య చతుర్థి అంటే తదర్థమైన, అంటే దీని కోసము అని అంటున్నా కదా, అది ఆ చతుర్థి. దీని అర్థమై, దీని కోసమై, ఇది కారణంగా అన్నట్టుగా. కారణం కాదు, దీన్ని ఉద్దేశం చేసుకుని, దీని ఉద్దేశమై అది. తర్వాత ధనం నపుంసకలింగం ప్రథమ విభక్తి ఏకవచనం. మదాయ. ఓకే, మదాయ అంటే గర్వోద్ధతి కోసం. మద పుల్లింగ శబ్దం, మదం కోసం, దాని చతుర్థి విభక్తి. శక్తి స్త్రీలింగ పదం శక్తి, తిన్న ప్రత్యయము, శక్ ధాతువు. సో శక్తి. పరేషాం ఇతరుల యొక్క. పరహ అనే దానికి ఇది సర్వనామ శబ్దం, అందుకనే పరాణాం అనే బదులు పరేషాం. ఏషాం అని వచ్చిందంటే అది ఒక సర్వనామ శబ్దం అని అర్థం. సర్వనామ శబ్దాలను తస్మాత్, తస్మిన్, స్యాత్స్మిన్ అని పంచమి సప్తములలో వస్తాయి. దాని తర్వాత షష్ఠి బహువచనంలో ఒకటి మారుతుంది. తర్వాత పరిపీడనాయ. పరి అనే ఉపసర్గ, పీడ ధాతువు. సో నమ్ అనేది వాసల్యుట్టో ఏదో వస్తుంది అక్కడ ప్రత్యయము. పీడనం అనేది దాని కొరకు. సో పీడనం కొరకు. ఓకే, పీడనం కొరకు. అది కూడా తాదర్థ్య చతుర్థినే, దాన్ని ఉద్దేశించి అని అర్థం అన్నమాట. ఓకే, సో పరిపీడనాయ. ఏతత్ ఇది. సాధోః, సాధువు ఉకారాంత శబ్దం. పీడన శబ్దము దాని యొక్క ప్రత్యయం చెప్తున్నాను. దాని వచ్చేసి పీడ బాధే వాభావే ల్యుట్, అంటే ల్యుట్ ప్రత్యయం. రైట్. సో సాధోః, సాధువు ఉకారాంత పుల్లింగ శబ్దం, దాని షష్ఠీ విభక్తి. పంచమి కూడా కావచ్చు, కానీ ఇక్కడ సందర్భంలో షష్ఠి. సాధువు యొక్క ఇది. సాధువు, సాధోః విపరీతం అంటే సాధువుకు విపరీతం అని కాదు, సాధువు విషయంలో అని చెప్పాలా, సాధువు సంగతిలో అని చెప్పాలా, ఏమని చెప్పచ్చు ఇక్కడ. సాధువుకు ఇది విపరీతంగా ఉంటుంది. కు చెప్పుకోవచ్చులే, కు సింపుల్ గా చెప్పుకోవచ్చు, శేష షష్ఠి చెప్పుకోవచ్చు. సాధోః విపరీతం అంటే విరుద్ధం. విపరీత శబ్దము త్రిలింగం. ఓకే, విపరీతంలో పరి ఈ అని ఏమేమి ఉపసర్గలు వస్తాయో చెప్తాను ఒక నిమిషం. శబ్దకల్ప ద్రుమంలో అన్ని ఇచ్చేస్తారు, చక్కగా వర్డ్ కొట్టేస్తే మనకు అన్ని వస్తాయి. సో విపరీత ఇది త్రిలింగాల్లోనూ ఉంటుంది. వి పరి ఈక్త. వి ఉపసర్గ, పరి ఉపసర్గ. ఈ అనే గత్యర్థక ధాతువు, క్త అనేది ప్రత్యయం. ఓకే, వి పరి ఈక్త. సో క్త తోటి క్త ప్రత్యయం పెట్టినప్పుడు శబ్దాలు తయారవుతాయి. సో దాని మూడు లింగాల్లో వస్తాయి. విపరీత, విపరీత, విపరీతం మూడు ఉంటాయి. సో ఇది ఏతత్ అన్నాడు కదా, ఏతత్ అంటే మూడు ఉన్నాయి మరి అక్కడ. ఏతత్ అని ఎట్లా వాడాడు అంటే ఇది అని సామాన్యంగా అంటాము, ఇదంతా అంటే ఈ మొత్తం విషయాన్ని కలిపి ఏతత్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మూడు విషయాలు చెప్పి ఇక్కడ ఏతత్ అంటున్నాడు అంటే అంతా కలిపి ఒక విషయంగా చెప్తున్నారు. అది కూడా నపుంసకలింగంలో చెప్తున్నారు. సో విపరీతం ఏతత్. సో చాలా సామాన్యమైనది, ఇది స్పెసిఫిక్ గా ఏం లేదు. నెక్స్ట్ జ్ఞానాయ. జ్ఞాన శబ్దము నపుంసకలింగం, నిత్య నపుంసకము. దాని కొరకుంకై చతుర్థి విభక్తి. దానాయ, దానం కూడా నపుంసకము.
పరస్మై ప్రధానాయ దాని చతుర్థి విభక్తి చ అవ్యయము సముచ్చయార్థకము అంటే చాలా ఉన్నప్పుడు చ వాడతారు. రక్షణాయ రక్షణం కొరకు, రక్షణం కూడా ల్యుట్ ఉంటుంది దాని కొరకు. ఎక్కడైతే నమ్ అని కనిపించిందంతా కూడా ఇదే ఉంటుంది అనమాట, ల్యుట్టే ఉంటుంది. సో దానంలో ఏముందో చూద్దాం. సో దానంలో వచ్చేసి దానే ప్లస్ ల్యుట్, ఇది కూడా ల్యుట్టే. ఓకే రైట్. సో ఇవి దీని పదాల యొక్క ఇవి అర్థాలు ప్లస్ వ్యాకరణ విశేషాలు అన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాము. ప్రశ్నలు ప్రశ్నలు ఒకసారి చూసుకున్న తర్వాత డిస్కస్ చేసుకుందాం, కంప్లీట్ అవుతుంది. సో కలస్య విద్య కుతః భవతి, ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కలస్య విద్య వివాదాయ భవతి. కరెక్ట్, కలస్య విద్య వివాదాయ భవతి. మహోదయ ఇక్కడ కుతః భవతి దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అనేది కదా? అంతే 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 అంతే, ఎక్కడి నుండి అని వాళ్ళకు కూడా ఉంది. ఎక్కడి నుండి కూడా, ఎందుకు కూడా కుతః అంటారు కదా. కుతః అనేది ప్రశ్నార్థకం కూడా, ఎందుకు అనేది కూడా దానికి వస్తుంది. దేని గురించి అని వస్తుంది కుతః. చూద్దాం. కానీ అది విద్య రావడం ఏంటి? అలా వాళ్ళకి విద్య రావడం ఏంటి అంటే అర్థం కాలేదు. కలస్య విద్య ఎక్కడి నుండి వస్తుందని, దేనికి, ఎందుకు అంటే ఏది ఉద్దేశించి అన్నట్టుగా, ఏది ఉద్దేశించి ఉంటుంది అని. కుతః అనే పదానికి ఎందుకు అనే అర్థం కూడా వస్తుంది కదండి. ఎందుకు అనే అర్థం కూడా ఉంది. కుతః అంటే ఒక్క నిమిషం, కుతస్ చూసి చెప్తాను మీకు, ఇప్పుడే చెప్తాను. సో కుతస్ అనేది ఫ్రమ్ వేర్, వెన్స్, వేర్ ఎల్స్ అదొకటి ఆ అర్థం ఉంది. వై కూడా ఉంది. వై, వేర్ ఫోర్, ఫ్రమ్ వాట్, కాజ్ ఆర్ మోటివ్, అట్లా. ఫర్ వాట్ కాజ్ అని కూడా ఇప్పుడు మనం వాడచ్చు, దేనికోసం, హౌ, ఇన్ వాట్ మేనర్. లేదా ఇంకా కూడా సమ్ టైమ్ యూజ్ మియర్లీ ఫర్ ద అబ్లేటివ్ అంటున్నారు. సో కుతః కస్మాత్, ఇంకోటి కూడా మనం దీన్ని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని కిమర్థం అని పెట్టేసుకుంటే ఇంకా కూడా స్పష్టంగా ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుంది, వై ఇట్ ఈస్ దేర్ అంటే ఇట్ ఈస్ ఫర్ వివాద అన్నట్టుగా వస్తోంది, మీనింగ్ క్లియర్ గానే వస్తోంది. బట్ ఇంకా అర్థం కాలేదంటే కిమర్థం అని పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఎందుకు ఉంటుంది కలస్య విద్య, దేనికోసం ఉంటుంది, ఎందుకు అంటే దేనికోసం అన్నట్టుగా కూడా వస్తుంది. లేకపోతే కిమర్థం అంటే ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే, సో అది నెక్స్ట్. సాధోః కిం జ్ఞానాయ భవతి, సాధువుకు ఏది జ్ఞానం కోసం ఏది ఉంటుంది? విద్య జ్ఞానాయ భవతి. శక్తి పరేషాం పరిపీడనాయ సాధోర్ విపరీతం దగ్గర సంధి విచ్ఛేదనం చేయండి. సాధోః విపరీతం, సాధోః ప్లస్ విపరీతం. రేఫ ఎక్కడి నుంచి వచ్చింది? రేఫ విసర్గస్థానే రేఫాదేశः భవతి. తత్ర సాధు జనః శక్తిం కుతః ఉపయునక్తి, ఎందుకు ఉపయోగిస్తాడు? జ్ఞానాయ, దానాయ, రక్షణాయ శక్తి ఇత్యత్ర కిం వ్యాకరణం అంటే ఇందాక చెప్పాను. దీని విశ్లేషణ, పద విశ్లేషణ చెప్పండి. శక్తి ధాతు ప్రత్యయము సు కాదు, అది కాదు, అయ్యో సు కాదు నాన్న, దానికంటే ముందు ఇంకోటి ఉంటుంది కదా, అసలు బేసిక్ ప్రత్యయం. సు అనేది విభక్తి ప్రత్యయం, అది కాదు అడిగింది. క్తిన్ ప్రత్యయం అని చెప్పాను కదా. క్తిన్ అనేవి ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగాలు. ఓకే, క్తిన్ అనే ప్రత్యయం వచ్చిందంటే అవి నిత్య స్త్రీలింగాలు, దాంట్లో తీ మిగులుతుంది. సో షక్ ప్లస్ తి శక్తి అవుతుంది, అప్పుడు దానికి సుప్ పెట్టుకుంటాం. రైట్, బాగుంది. సో దీని మీద కాసేపు ఒక్క 5 minutes చర్చ చేసుకుందాము. ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, దీని మీద ఏదైనా టిప్పణి లాగా ఏదైనా కమెంట్ చేయదలుచుకుంటే చేయొచ్చు.
నేను ఇది చూసినప్పుడు అండి, అంటే జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చినప్పుడు, పూర్తిగా చదివి అర్థం చేసుకున్నప్పుడు కాదు. అంటే ఇదివరకు చూసాను దీన్ని ఒకసారి. ఇప్పుడు నేను అనుకున్నాను, విద్యా వివాదాయ ధనం వదాయ వ్యక్తికి పరపీడనాయ అనుకున్నాను. ఈ పరేషాంను ఎల్లప్పుడూ అనే అర్థంలో తీసుకున్నా, అంటే సర్వేషామను లేకపోతే ఆల్వేస్ అనే మీనింగ్ లో అర్థం చేసుకున్నా. ఎందుకో పరపీడనాయ ఇతరులను పీడించడానికి అన్నట్టుగా అనుకున్నా. కానీ వేరుగా చూస్తే మరి వేరే పరిపీడనాయ అంటే పీడనానికి మళ్ళీ పరి అనే ఒక ఉపసర్గను యాడ్ చేసినట్టు. చాలా విశేషంగా పీడించారు. అదే మా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, అది పాత్రని బట్టి ఉంటుంది. ఏమి ఇప్పుడు మణినా అని ఇంకొకటి వస్తుంది చూడండి, ఇంకో సుభాషితంలో మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర అంటాడు. మణి పెట్టుకున్నంత మాత్రాన సర్పం భయంకరం కాకుండా పోతుందా అని అడుగుతాడు. ఇగో వీళ్ళు కూడా అటువంటి వాళ్ళే నిజంగా. అంటే ఏది దొరకనియండి, దేన్ని చక్కగా ఎట్లా మిస్యూజ్ చేసుకోవాలో అందులో వాళ్ళు పిహెచ్డీలు చేసి ఉంటారు. చూసాం ఇటువంటి వాళ్ళు మనకు రకరకాలుగా తగులుతూ ఉంటారు. వాళ్ళకు ఒక్కళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి. ఒకసారి మా గ్రూప్ లో ఒక మాట వచ్చిందంటే, సదస్సులో ఇవన్నీ చర్చించకూడనివి కానీ చాలా నిజం అనిపిస్తుంది. అదేంటి, తాగిన వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ వాడు తాగాడని తెలుస్తుంది అని అంటారు. అట్లాగే ఒక ఖలుడికి కూడా వాడి స్వభావం దుష్టంగా ఉంది అని వాడికి తప్ప మిగతా అందరికీ తెలుస్తుంది. అది ఏమి మరి సృష్టిలో ఎందుకు అట్లా ఉందో నాకు తెలియదు, దానికి ఆన్సర్ మాత్రం లేదు. కానీ లేకపోతే చదువుకున్న దేనికి, చక్కగా జ్ఞానం పెరిగిందని ఆనందించి నలుగురికి పంచడానికి. ఓకే, ఇంకా సాధో విపరీతమేత తన దగ్గర విద్యా జ్ఞానాయ మాత్రమే కాకుండా విద్యా దానాయ కూడా, వాళ్ళు పాపం చదువుకుని విద్యా దానం కూడా చేస్తారు, ఇతరులకు కూడా సహాయం చేస్తారు అర్థం చేసుకోవటానికి. వాళ్ళ జీవన విధానమే వేరుగా ఉంటుంది. అదే ఒక ఖలుడు ఉంటే వాడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఏం రోల్ ప్లే చేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లాడు, ఒక కొడుకు, ఒక స్టూడెంట్, ఒక ఎంప్లాయీ, లేకపోతే ఒక పక్కింటి వాళ్ళు, ప్రతివేశులు, ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక స్టూడెంట్ అన్నారు, స్టూడెంట్ అనేది ఏమన్నా ఒక వ్యక్తి కాదు, ఇది ఒక రోల్. ఆ స్టూడెంట్ రోల్లో ఎవరున్నారు అనే దాన్ని బట్టి వాడు రియాక్ట్. అంటే ఆ రోల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనే బయటకు వస్తుంది కానీ రోల్ రావట్లేదు. చాలా తక్కువ మందికి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా తక్కువ మందికి. ఓకే, కూతురుగా ఉన్నప్పుడు ఆ పిల్ల ఏం చెయ్యాలి, భార్యగా ఇంకా భర్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి, అత్తగారి కోడలుగా ఏం చేయాలి, లేదా ఒక టీచర్ గా వెళ్ళింది పిల్లలకి ఏం చెప్పాలి, తన పిల్లలకు తల్లిగా ఎట్లా రియాక్ట్ అవ్వాలి. సో ఒకటే పర్సన్ ఇన్ని రోల్స్ ప్లే చేస్తూ అన్నిట్లో తన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి దాంట్లో. ఓకే, సో అక్కడ ఉచితమైన కర్తవ్యం, ఉచితమైన స్థానంలో, ఉచితమైన సమయంలో, ఉచితమైనంతగా చేయటం ఒక ఛాలెంజ్ అయితే, తన యొక్క పర్సనాలిటీ డిఫెక్ట్స్ ఆ రోల్ మీద పడకుండా చూసుకోవటం రెండవ ఛాలెంజ్. ఓకే, ఈ ఖలుడు ఉంటాడు కదా, వాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోడు. వాడికి ఏంటంటే వాడి కోపం, వాడి తాపాలు ఏంటి, మంచి వాళ్ళకి ఖలుడికి డిఫరెన్స్, వాడికి అరిషడ్ వర్గాలు కంట్రోల్లో ఉండవు అంతే. వాడి కోపం వస్తే వాడు విధ్వంసం చేస్తాడు అంతే. వాడికి ఇంకొకళ్ళ మంచి దాంతో సంబంధం ఉండదు. తన స్వార్థం, పోనీ అది తనకు మంచి చేస్తోందా అంటే తను పాపం మూట కట్టుకుంటున్నాడు, తనకు తెలియట్లేదు. ఈ లోకంలో ఒక లిమిటేషన్ ఏంటి అంటే, పాపం చేసిన వెంటనే పండదు, అది పాపం పండాలంటారు ఏదైనా సరే పరిపక్వం అయితే. అందుకని రావణుడు ఎన్ని తప్పులు చేసినా వాడు చావలేదు, దేవతలు సైతం వాడికి వంగి వంగి ఉండాల్సి వచ్చింది. ఒకనాడు వచ్చాడు రావణుడు, ఒక మహాతల్లి మీద వాడి కన్ను పడింది, అప్పుడు ఆయన వచ్చాడు, మహాత్ముడు వచ్చాడు, ఆయన వచ్చి చూసుకున్నాడు అంతే. అప్పటిదాకా పాపం పండలేదు. చిన్నప్పుడు అదే మా నాయనమ్మ గారు, ఎందుకు ఇంకెవరు ఎందుకు చంపలేకపోతున్నారు, కేవలం వరగర్వితుడనా ఏంటి అంటే, కానీ వాడి పుణ్య సంచయం ఏదో కొంత ఉంది, వాడు మరి తపస్సు అంత కఠినంగా చేశాడు, వాడు దాని ఫలితం మరి ఇక తపస్సు అనే మాటకు అర్థం ఉండదు. వాడి తపస్సును కనుక మధ్యలో విధించి మనం చేద్దామన్నా అది లోకంలో వర్కౌట్ అవ్వదు. సో అక్కడ ఏదో ఒక చిన్న రహస్యం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అందుకని అందరూ వెయిట్ చేశారు, అందరు కలిస్తే వాడిని ఏమైనా చేయగలిగే వాళ్ళేమో, కానీ వాడి తపస్సు అట్లా ఉంది, అందువల్ల వీళ్ళందరూ కూడా అది పరిపక్వం అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే, నాకేంటి, నేను ఎన్ని చేసినా నాకేం కాదు, ఎందుకంటే ఒక తప్పు చేశా నాకేం కాలే, రెండో తప్పు చేశా నాకేం కాలేదు, అది తప్పని వాడికి స్టార్టింగ్ లో తెలుసు, కానీ వాడి స్వభావం దాన్ని ఒప్పుకోనివ్వదు. వాళ్ళతోటి ఏం మాట్లాడి, మూర్ఖుడు ఒకడు, దుష్టుడు ఒకడు, ఇద్దరు ఇంకా మూర్ఖ దుష్టుడు అని ఇంకోడు ఉంటాడు, వాడైతే ఇంకా అత్యంత డేంజరస్ ఫెల్లో. సో
ఏదన్నా ఇవ్వండి వాడికి ఏ వస్తువులో పెట్టినా ఎక్కడ పెట్టినా వాడు ఒక మందిరం చూసుకోమని వాడికి ఇవ్వండి, వాడు అక్కడ దుష్టత్వం చేస్తాడు. ఒక టీచింగ్ చేయమని ఇవ్వండి, అక్కడ చేసే ఎందుకంటే దుష్టమైన ప్రొఫెసర్లు ఉంటారు, దుష్టులైన మనకు ప్రతివేశులు ఉంటారు, ఎప్పుడూ గొడవలే ఇంకా వాళ్ళతోటి. ఏం చెప్పండి వాళ్ళు ఎప్పుడు చూడండి అదో ఆనందం. అంటే మనం ఏమి చేయలేని ఒక రకమైన పరిస్థితిలో మంది పెడతారు. వాళ్ళతో డీల్ చేయగలిగే వివేకము, సమయస్ఫూర్తి, యుక్తి అవి మనకు ఉండాలి. అవి లేవు అంటే ఇటువంటి వాళ్ళు ఎదురుగా పడినప్పుడు మనం ఏమి చేయలేము. ఇంత శక్తి ఉంది అంటే అవతల వాడిని నేను ఏదంటే అది చేయగలుగుతాను, పీడించగలుగుతాను అని వాడికి అట్లా అర్థమవుతుంది. అది అంతే, వీడికి ఇట్లా అర్థమైంది అనుకొని మనం పక్కకు తొలగటమే కానీ మనం ఏమి చేయలేము. అది సో వాడు ఇక్కడ జరుగుతున్నది అంటే ఏంటంటే సాధువు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకొని పుణ్యార్జన చేస్తున్నాడు, ఖలుడు దాన్ని దుర్వినియోగం చేసుకొని పాపార్జన చేస్తున్నాడు. ఓకే, కాకపోతే ఈ సుభాషితం కేవలం ఒక ఫ్యాక్ట్ చెప్తోంది అంతే. ఇందులో యాక్ట్ ఏమీ లేదు, అంటే ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యొద్దు అని ఏమీ లేదు. దీనివల్ల మనం ఒక ఇంటర్ప్రిటేషన్ తీయగలిగింది ఏంటంటే ఇవి మనము ఖలుడి వలె ఉండకూడదు. అంటే మనం చూసుకోవాలి మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న విద్య, ధనం, శక్తి, ఈ మూడింటిని మనం ఏం చేస్తున్నామో. మనమేం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు కదా, మనం మదించట్లేదు కదా. అందుకనే ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా, నేను కొంచెం మన గురువు గారు చెప్పారు టాలెంట్ ఉంది అందరూ టాలెంట్ అంటారు. టాలెంట్ ఈజ్ నథింగ్, ఏదో ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఓకే, కానీ దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? కొద్దిగా బాగా పాడగలిగారు, ప్రైజులు తెచ్చుకున్నారు, అంతే గర్వించేస్తారు. కొద్దిగా వాళ్ళకి ఏదన్నా మంచి ఇంకేదన్నా కళలు ఉన్నాయి వాళ్ళకి, దాంతో డబ్బు సంపాదించుకుందామా అని చూస్తున్నారు. ఎంతసేపటికి నాకు ఎన్ని లైక్లు వచ్చాయి, నాకు ఎన్ని వచ్చాయి, అవి వాటి మీద దృష్టి పడుతోంది జనాలకి. సో అది లోపలికి వెళ్ళట్లేదు, అది మనని మార్చి ట్రాన్సెండ్ చేయడానికి పనికి రావట్లేదు. మన దగ్గర ఉన్న ఏ కళ కూడా, ఏ విద్య కూడా, ఏ ధనం కూడా. ఒక మహాత్ముడు ఉన్నాడు, అతనికి మంచి మంచి బుద్ధి కలవాడు, మంచి మనస్సు కలవాడు, సాధు స్వభావం గలవాడికి బోలే డబ్బు వస్తే దీంతో ఎంత దానం చేద్దాం, ఎంత మంచి పనులు చేద్దాం, ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇద్దామా అని ఆలోచిస్తాడు. అదే ఖలుడైతే ఇంకా దీన్ని ఎట్లా పెంచుకోవాలి, ధనం మదించడానికి అంతే. నా దగ్గర ఇంత గర్వించడానికి, ఎవరన్నా వస్తే వాళ్ళని అవమానించి పంపిస్తాడు. వాళ్ళ ఇంటికి బంధువులు ఏదో పాపం చూసిపోదామని ఆనందంగా వచ్చినా వాడు ఏమంటాడు, మీరు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి కప్పలు బెకబెకమంటూ వచ్చినట్టుగా మీరు నా ఇంటికి వచ్చారు అంటాడు. వాళ్ళకు పాపం ఇంకా ఏం చెయ్యాలి, చూడటానికి అభిమానం కొద్దీ వస్తే కూడా ఆ మాట అంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విధమైన ప్రవర్తనలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాటి ప్రభావం ఎప్పుడు ఇతరులను బాధ పెట్టినా, ఇతరులను దుఃఖానికి, అవమానానికి గురి చేసిన దాని ఫలితం వాడు అనుభవించవలసి ఉంటుందని మాత్రం వాడు మర్చిపోతాడు. ఇంకెవరన్నా ఏదైనా ఒక పాయింట్స్ ఏమన్నా దీనికి యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు. వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి ఎవరన్నా అన్యాయం చేస్తూ ఉంటే, పీడిస్తూ ఉంటే మన కర్తవ్యం ఏమిటి? మన స్వధర్మం ప్రకారం అంటే మనకి కొన్నిసార్లు వెళితే ప్రమాదంలో ఇరుక్కుంటామని వెనక్కి తగ్గుతాము. కొన్నిసార్లు ప్రమాదంలో ఇరుక్కోకుండా మీరు అన్నట్టు టాక్ట్ఫుల్గా ఏ రకంగా మనం చెయ్యగలము, చేస్తే ఏ రకమైన ఫలితాలు వస్తాయో అని కూడా మనం భయపడి ఒక చిన్న ఆర్టికల్ రాయడానికి కూడా మనకి ఆ రకమైనటువంటి ముందుకు రావడానికి ధైర్యం చాలటం లేదే. మన స్వధర్మం ఏమిటి అని క్వశ్చన్ ఎప్పుడు వస్తుంటుంది. మనము ఒంటరిగా ఉన్నామా, సంఘ శక్తి కలౌ యుగే, సంఘే శక్తి కలౌ యుగే, రెండు తీసుకోవచ్చు. ఓకే, అందరం కలిసి ఉంటే ఏమన్నా చేయగలుగుతాం, ఒక్కళ్ళు ఏమి చేయలేరు. అది కాబట్టి నలుగురిని జాగృతం చేయటం ఒక పద్ధతి. రెండోది ఏంటి, మనకు ఒకవేళ ఆ విషయంలో మనకు అక్కడ బలం ఎక్కువగా ఉంది, లేదా వాడిని మనం ఏదన్నా మంచి పాయింట్ తోటి వినవగలుగుతామంటే మనం వెళ్ళి ట్యాకిల్ చేయొచ్చు. ఒక సినిమానే తీసుకోండి, మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతారు. హీరో వచ్చి ఈ ఒక యుక్తి చెప్పి ఆ సంఘటన నుంచి తప్పిస్తాడు. అవునా, నేను ఒక సినిమాలో చూసాను, వాళ్ళు ఇళ్ళన్ని కూల్ చేస్తూ ఉంటారు, బీద వాళ్ళవి మేము కొనేసుకున్నాము అని చేస్తుంటే హీరో వచ్చి స్టే ఆర్డర్ ఇస్తాడు. అక్కడ స్టే ఆర్డర్ అనేది వాడిని కోర్టు నుంచి ఆపుతోంది. సో అటువంటిది హీరో తీసుకురాగలిగాడు, స్టే పట్టుకొని వచ్చి అప్పుడు మాట్లాడతాడు. సో అటువంటి ప్రిపరేషన్ మన దగ్గర కొంత ఉండాలి. అన్ని వేళలా కేవలం కొన్నిసార్లు ఏంటి యుక్తితోటి ఆపచ్చు. ఓకే,
ఒక దాంట్లో చూసండి. ఇవన్నీ కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, చాలా బాగా. నిజంగా పిల్లలే ఏదో 10th క్లాస్ పిల్లాడు ఉంటాడు, వాళ్ళకి ఏదో గొడవలు జరుగుతాయి. ఆ పిల్లాడు ఒంటరిగా స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే మిగతా పిల్లలందరూ వాడిని చుట్టుముడతారు, ఎవరితో గొడవ అవుతుందో వాడు అంటాడు, సరే మీరు వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు, కొట్టండి నేను కాదన్ను, కానీ ఎవడైతే నా మీద మొట్టమొదలు చేయేస్తాడో వాడు మాత్రం రేపు పొద్దున మిగలడు, నేను చూసుకుంటా వాడి సంగతి, ఒక్కడినైతే నేను డీల్ చేయగలుగుతాను, నేను రేపు మళ్ళీ బాగా వస్తాను కదా, అప్పుడు వాడు మిగలడు అంటాడు. అనగానే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారని చూపిస్తాడు. అందులో వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదు, కాకపోతే మన దగ్గర యుక్తి ఉండాలి. సో యుక్తితో గెలిచిన ఈవెంట్ ఇదొకటి నాకు చాలా నచ్చింది. రెండోదేమో అది ఒక కోర్టు, అంటే వాడికంటే బలమైంది తీసుకొని రావాలి. సో కోర్టు ముందరైతే వాడు ఏమీ కాదు కదా, అది ఇల్లీగల్ కేసు అవుతుందంటే వాడు ఆగుతాడు. సో అటువంటి వాటితో మనం చేయాలి. సో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, మనం గెస్ట్ చేయగలిగి ఉండాలి అంతే. ఓకే, ఇంకా ఈ సుభాషితం పూర్తి చేసుకొని మనం తర్వాత సుభాషితానికి వెళ్తాం. ఛాయామన్యస్య కుర్వంతి. ఇక ఇందులో కూడా ఒక ఈ గొప్పతనం చెప్పారు, వృక్షాల గురించిన గొప్పతనం చెప్పారు. నేను 2 సార్లు చదివి తర్వాత పిలుస్తాను అనుచ్చారణకి. ఇది అనుష్టుప్వృత్తంలోనే ఉంది. ఇందాకటిది బహుశా ఉపజాతో ఉపేంద్రవచనం మీద ఉంటుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. మరొకసారి, ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఓకే, దీన్ని ఇప్పుడు అనుచ్చారణ కోసం నేను ఓకే, లతా భగిని మీరు రండి. నమస్తే. ఛాయామన్యస్య కుర్వంతి ఛాయామన్యస్య కుర్వంతి ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే తిష్టంతి స్వయమాతపే తిష్టంతి స్వయమాతపే. చూడండి, స్వ అనేది కంజంక్ట్ లెటర్ కదా, అంటే సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురు అవుతుంది. తో అది చెప్పాలి అని అంటే దాన్ని ఎట్లా చూపిస్తా అంటే బరువును చూపించాలి అక్షరం మీద. తో తిష్టంతి స్వయమాతపే అంటే బరువు రాదు. తిష్టంతి స్వయమాతపే, ఒక క్షణం పాజ్ ఇవ్వండి, మీకు ఆ బరువు తెలుసు. తిష్టంతి అని రావాలి యాక్చువల్ గా. తిష్టంతి స్వయమాతపే తిష్టంతి స్వయమాతపే తిష్టంతి స్వయమాతపే. అంటే మహోదయ క్షంతవ్య, అక్కడ అలా చేసినప్పుడు అక్కడ విసర్గ వచ్చినట్టు విసర్గ స్థితి భాసతే ఖలు తత్ర, అట్లా అంటే అలా అన్నప్పుడు లేదు, చెప్పాల్సిందే, అది గురువు మాత్రం చెప్పాల్సిందే. ఎందుకంటే అది కంజంక్ట్ లెటర్ ముందు లెటర్ కాబట్టి మనం చెప్పాల్సిందే, తప్పదు. ఫలాన్యపి పరార్థాయ ఫలాన్యపి పరార్థాయ ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ వృక్షాః సత్పురుషా ఇవ వృక్షాః సత్పురుషా ఇవ. ధన్యవాదాలు. సో దీంట్లో ఏమన్నా పదాలు మీకు అర్థం కాని ఉన్నాయా? ద్వారకానాథ్ గారు మీరు ఒక్కసారి చెప్పండి, ఇది చూసిన ఏమన్నా పదాలు మీకు అర్థం కానివంటే చెప్పండి. ఉచ్చారణ నాకు అర్థం కాలేదు. తర్వాత లెటర్ ను వచ్చి పలకాలా? నాకు అర్థం కావట్లేదండి, మీకు చాలా చిన్న వాయిస్ వస్తుంది. ఉచ్చారణ ఎట్లా? తిష్టంతిలో ఆఖరి అక్షరము సంయుక్తాక్షరము, స్వయమాతపేలో మొదటి అక్షరము సంయుక్తాక్షరము. అవును, అయితే సంయుక్తాక్షరం తర్వాత ఉన్న అక్షరాన్ని వచ్చి పలకాలా? అంతేనండి. సంయుక్తాక్షరం ముందరున్న అక్షరాన్ని, ముందర ఏదన్నా ఉండనియండి, అది తెలియాలి. సంయుక్తాక్షరత్వం అనేది తెలియాలంటే గురువు తెలియాలి. అందుకని అంటే మీరు చెప్పేది స్వయంలో సా కొంచెం ఒత్తికి పలకాలని అంటున్నారా? సా ఒత్తి పలకమంటే తిష్టంతి అవుతుంది అసలు యాక్చువల్ గా అది.
అంటే ఛందస్సు ప్రకారము తర్వాత ఉన్న లెటర్ ఈ లెటర్ లోకి కలిపి చదవాలన్నమాట. అప్పుడే అది గురుత్వం అనేది తెలుస్తుంది. అది గురువు అవుతుంది. ఛందస్సు ప్రకారం లఘు గురువులు ఉంటాయి కదా, గురువు అవుతుంది. గురువు అంటే బరువు అట్లా. తిష్టంతి తర్వాత కొంచెం పాజ్ ఇమ్మంటున్నారా? తిష్టంతి స్వయమాతపే అట్లన్నా చదవచ్చు. తిష్టంతి స్వయమాతపే కొద్దిగా బరువు తెలియాలి, కొద్దిగా పాజ్ తెలియాలి. ఇప్పుడు తిష్టంతి స్వయమాతపే అనకుండా అది స్వయం అనేది స్వ యొక్క కంజంక్ట్ లెటర్ అనేది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తిష్టంతి అందులో ఎట్లా తిష్టంతి అంటున్నారా? చూడండి, తిష్టంతి అంటున్నారా? కాదు కదా, తిష్టంతి అంటున్నారు. మరి అక్కడ కూడా సంయుక్తాక్షరం ముందర ఉంది, అయినా కూడా మనం తిష్టంతి అంటున్నాం. కుర్వంతి కుర్వంతి అన్నామా? కుర్వంతి. సో ఛాయా మన్యస్య మన్యస్య దగ్గర ఛాయా మన్యస్య మన్యస్య అది తేడా. తిష్టంతి స్వయం తిష్టంతి స్వయ అన్నప్పుడు మనకు ఆ బరువు తెలియట్లేదు. మిగతా చోట్ల న్యాచురల్ గా వస్తోంది. స్రా దగ్గర ప్రా దగ్గర రకారంతో ఉన్న కంజంక్ట్ లెటర్ దగ్గర ఒకటి స్వయంగా రాదు, మనం పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి అట్లాగే అవుతోంది. నాకు తెలియక నేను చాలా కాలం కంజంక్ట్ లెటర్ పట్టించుకోలేదు. నాకు రీసెంట్ గా చాలా రూల్స్ తెలుస్తున్నాయి. అట్లా చెప్పే మహాత్ములు ఉన్నారు, చెప్తున్నారు, సరే నేర్చుకుంటున్నాము, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు ఛాయా మన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే అంతే. ఒక క్షణం ఆగండి, మీకు పాజ్ వచ్చేస్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు దీంట్లో నా అర్థం కాని పదాలు ఏమన్నా ఉన్నాయా? చక్రపాణి గారు మీరు చెప్పండి, రత్నాకర్ గారు మీరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్గా నాకు ఇందులో అర్థం కానిదంటూ శ్లోకం ఓకే, కానీ మీరు తాత్పర్యంలో ఆతపాత్ అని రాశారు, అది మాత్రమే నాకు అర్థం కాలేదు మేడం. ఆతపత్ శ్లోకం గురించి మాట్లాడుతున్నాను, తాత్పర్యం గురించి కాదు. శ్లోకంలో ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లైక్. అదే ఎనీవేస్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు కనుక ఎర్లియర్ శ్లోకం తాలూకా గ్రామాటికల్ ఇది మీరు చాలా ఫాస్ట్ గా వెళ్ళారు, నేను ఇక్కడ రాయలేకపోయాను మేడం. పర్వాలేదు, మళ్ళీ చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. ఓకే, సో పాజ్ చేసుకొని చేసుకోవటం ఇంకేం చేయలేం. సో మీరు అదే నాకు అర్థమైంది. ఎంతవరకు టైం స్పెండ్ చేసినా స్లోగా చెప్పటానికి కరెక్ట్ మేడం. మిమ్మల్ని ఏం అడగకూడదు మేడం, మిమ్మల్ని బేసిక్ గా మేమేం అడగకూడదు. For all the service you have been doing to us. అట్లా ఏం లేదు, Thank you. కావాలంటే చెప్పండి. మీకు అట్లా అనిపిస్తే కొంచెం స్లోగా చెప్తా, కొద్దిగా పాజ్ చేసుకుంటూ చెప్తా, నో ప్రాబ్లం. ఓకే, ఐ ట్రై టు డు దట్. ఆతపే తప్పితే అన్ని క్లియర్. ఓకే, ట్రై చేస్తావా వివేక్? మీనింగ్ ట్రై చేస్తావా? ప్రయత్నం కరోమి. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫల. వృక్షాలేమో ఫలాలు, దాని యొక్క ఫలాలు పరార్థాయ పరులకు ఉపయోగపడేటట్టుగా చేస్తాయి, సత్పురుషుల్లాగా. ఛాయామన్యస్య కుర్వంతి, అలాగే వృక్షాలు దాని వృక్షము యొక్క ఛాయ ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆ ఛాయ తిష్టంతి అంటే తెలిసిందే. స్వయం ఆతపే, ఆతపే అంటే ఎండ, ఎండలో అని. ఆతప అంటే ఎండ. ఓకే, ఇప్పుడు ఏమం ఎండలో ఉన్నా కానీ అది నిల్చునే ఉంటుంది. నిల్చో నుండి దాని యొక్క ఛాయ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆతపి అంటే ఎండ. అంటే ఎండ. వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే తపహ అంటేనే వేడి అన్నట్టుగా ఫీల్ అవుతాం కదా, ఆ తపహ అన్నారు కూడా. ఓకే, ధన్యవాదాలు. సో ఇప్పుడు మనము దీన్ని ఒకసారి తాత్పర్యం చదువుదాము. వృక్షాలు కూడా సత్పురుషుల వల్లే ఉంటాయి. కూడా అనేది నేను యాడ్ చేశాను. ఓకే, సో దీన్ని బ్రాకెట్ లో పెట్టింది నయము.
ఓకే, వృక్షాలు కూడా సత్పురుషుల వలె ఉంటాయి. ఓకే, దానికి దీనికి తాము ఎండలో నిలిచి ఇతరులకు ఛాయను ఇస్తాయి, పండ్లను కూడా ఇతరులకే ఇస్తాయి. ఓకే, రైట్. సో ఇక్కడ తాత్పర్యం, సంస్కృతంలో తాత్పర్యం మరి అడిగారు కదా, చెప్తున్నాను. జనేభ్య ఆతపాత ఛాయాం దదతి అంటే ఆతపం నుండి, అంటే ఒక పంచమి విభక్తి చెప్పుకున్నాం, అంటే ఆతపం నుండి ఛాయను ఇస్తుంది. అంటే ఆతపంలో కూడా చెప్పుకోవచ్చు, ఆతపే కూడా చెప్పచ్చు, ఆతపాత్ అక్కడ ఎండ నుండి కాపాడుతుంది ఛాయను ఇచ్చి అన్నట్టుగా. ఓకే, రైట్. సో ఫస్ట్ నుంచి వద్దాం. ఇక్కడ ఏదేనికి అదే సెంటెన్సెస్, ఇందులో 1, 2, 3, 4 సెంటెన్సెస్ ఉన్నాయి, అన్ని విడివిడి పొడి పొడి సెంటెన్సెస్ అన్నమాట. మేడం జనేభ్యః చతుర్థి మేడం. జనేభ్యః అంతే, చతుర్థి. అన్యస్య ఛాయాం కుర్వంతి, ఛాయాం అన్యస్య కుర్వంతి అంటే అన్యస్య ఛాయాం కుర్వంతి, ఇతరులకు ఛాయను కలిగిస్తాయి. ఓకే, ఇతరులకు అన్యస్య ఉంది కదా, సో అన్యస్య అంటే ఇతరుడికి అని చెప్పాల్సి వస్తుంది, తెలుగులో కుదరదు, అందుకని ఇతరులకు అని అనాల్సి వస్తుంది. ఓకే, అన్యస్య అని ఏకవచనం ఉన్నప్పటికీ మనం తెలుగులో ఇతరుడికి, పక్కవాడికి, ఇంకొకడికి అని అంటే అక్కడ రాదు. ఇంకొకడికి అంటే ఒకడున్నాడా, ఒకడుంటే ఇంకొకడు ఉంటాడు, సో వేరొకడు అనలేము, వీడు కాక ఇంకొకడు అని వస్తుంది, అందుకనే ఇతరులు అని చెప్పాలి. ఓకే, ఛాయను కూడా ఇతరులకు ఇస్తాడు, తను ఆ ఛాయను ఏమి చేసుకోదు అని బేసిక్ గా అర్థము. ఛాయ అన్యస్య కుర్వంతి, ఇక్కడ వృక్షాహ అన్నారు కాబట్టి కుర్వంతి, వృక్షాహ అన్యస్య ఛాయాం కుర్వంతి, అది కంప్లీట్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, వృక్షాహ స్వయం ఆతపే తిష్టంతి. ఓకే, వృక్షాహ స్వయం ఆతపే తిష్టంతి, తాము ఎండలో నిల్చుంటాయి, ఇతరులకేమో ఛాయని కలిగిస్తాయి, తానేమో ఎండలో నిల్చుంటాయి. ఓకే, తామేమో ఎండలో నిల్చుంటాయి. స్వయం ఆతపే తిష్టంతి. ఫలాని అపి పరార్థాయ, ఇతరుల కోసమే ఫలాలు కూడా. ఇక్కడ వృక్షాహతో సంబంధం లేదు, ఇక్కడ ఆ సెంటెన్స్ అయిపోయింది, ఇక్కడ వర్బ్ ఏం లేదు. ఫలాని అపి పరార్థాయ, ఎక్కడైతే వర్బ్ ఉండదో అక్కడ అస్తి భవతి, ఈ 2 వర్బ్స్ వేసుకోవచ్చు. ఓకే, అప్రయుక్తోపి అస్తి, అస్తి భవతి పరః అప్రయుక్తోపి అస్తి అని వస్తుంది. ఒక వాక్యంలో ఎక్కడన్నా మనకి క్రియ లేకపోతే అక్కడ అస్తి వేసుకోవాలి, అంటే మనం అర్థం చేసుకోవడానికి. మనకు క్రియ లేకుండా వాక్యం ఉండదు, సో ఇక్కడ క్రియ ఏంటి, ఏ క్రియ లేకపోతే అస్తి క్రియ ఉంది. జిస్కా కోయి నహీ హోతా ఉస్కా ఖుదా హోతా హై అంటారు కదా, అట్లా జిస్కా కోయి నహీ హోతా ఉస్కా అస్తి హోతా హై అన్నమాట. అస్తి అనే క్రియ ఎప్పుడు నేనున్నాను నీ కోసం అని చెప్పేసి ఏ క్రియ లేని వాక్యంలో వచ్చి అస్తి నిలబడుతుంది అన్నమాట. ఆ విధంగా. సో ఫలాని అపి పరార్థాయ సంతి అని చెప్పాలి. ఓకే, అస్తి కాదు, మనం అస్తి ఏకవచనం కాబట్టి సంతి దాని బహువచనం చెప్పుకోవాలి. సో దాని తర్వాత వృక్షాహ తత్పురుషాహ ఇవ, అక్కడ కూడా వర్బ్ లేదు కాబట్టి సంతి భవంతి అని చెప్పుకుంటే బాగుంటుంది. భవంతి అయితే బెటర్ గా ఉంటుంది. ఓకే, వృక్షాలు కూడా సత్పురుషుల వలె ఉంటాయి. ఓకే, సో అన్యస్య ఛాయాం కుర్వంతి వృక్షాః అన్య స్వయం తు ఆతపే తిష్టంతి. ఓకే, ఇక్కడ తూ ఉండాలి, ఒక తూ ఉంటే, కానీ తాము మాత్రం అంటాం కదా, అది ఆ అర్థంలో తాము మాత్రం ఎండలో నిలబడతాయి. ఫలాని అపి పరార్థాయ, ఫలాలు పండ్లు తింటాయా వాటికి, అవి పండ్లు కూడా వేరే వాళ్ళకే ఇస్తాయి. వృక్షాలు ఎంత సత్పురుషులు వలె. సో సత్పురుషులతోటి ఇక్కడ ఒక కంపారిజన్ జరిగింది, అది ఎట్లా అనేది మనం తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి పద విభాగం చూద్దాం. తాత్పర్యం చూసేసాక ఇంకా మనకు కాస్త శాంతి కలుగుతుంది, కలిగాక మనం పద విభాగం హాయిగా చూసుకోవాలి. ఇక్కడే తెలిసిపోతుంది, ఇక్కడ పెద్ద కష్టమైన పద విభాగం ఏం లేదు. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే, ఇక్కడ వరకు అసలు ఏం సందే లేదు. ఫలాన్యపి దగ్గర ఒక సంధి ఉంది, ఫలాని ప్లస్ అపి, ఫలాన్యపి పరార్థాయ అంతే, ఇంకెక్కడ సంధి ఉంది. సత్పురుష ఇవ దగ్గర ఒక సంధి ఉంది, సత్పురుషాహ ఇవ అక్కడ విసర్గ డ్రాప్ అయిపోయింది. ఓకే, సత్పురుషాహ యాక్చువల్ రైట్. ఇక్కడ చూడండి, ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే, ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ ఇక్కడ విసర్గ. ఏదో ఒకటి ఎందుకంటే పద విభాగం కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ అన్వయం చూద్దాం. అన్యస్య ఛాయాం కుర్వంతి. ఓకే,
స్వయం ఆతపే తిష్టంతి ఫలాని అపి పరార్థాయ యచ్చంతి వృక్షాః సత్పురుషాః ఇవ వర్తంతే అభవంతి విద్యంతే ఏదైనా చెప్పచ్చు. ఓకే, తేషాం ఫలాని అపి పరార్థాయ భవంతి. ఇందాక చెప్పాను కదా, అస్థి సంతి చెప్పుకుందాం అనుకున్నాను కదా, అప్పుడు ఎట్లా చెప్పాలంటే తేషాం ఫలాని అపి, వృక్షాల యొక్క ఫలాలు కూడా ఇతరులకై ఉంటాయి అని చెప్పడం. ఇక్కడేమో ఫలాని అపి పరార్థాయ యచ్చంతి అని కూడా మనం ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక్కొక్క పదం యొక్క ప్రతిపదార్థం నెమ్మదిగా చూద్దాం. అన్యస్య అంటే ఇతరులకు. ఓకే, సో అందుకని లా పెట్టిన ఉద్దేశం చెప్పాను కదా, లేకపోతే దీనికి ఒక బ్రాకెట్ వేసుకోవాలి. కానీ ఇతరుకు అనేది ఏం మీనింగ్ రాదు, అందుకని లెట్ ఇట్ బి, నేనేం చేయలేను దాన్ని. ఇంకోళ్ళు కూడా అడిగారు ఎవరు అని అంటున్నారు, ఎవడు అనాలి కదా. ఎవడు అంటే తెలుగులో ఇప్పుడైతే అసలు వాడకంలో లేదు. ఓకే, ఎవడు ఎవతే అంటే ఎవరు ఒప్పుకోరు. సో ఎవరు అనేది మనం చెప్పాల్సి వస్తుంది. ఎవరేమో బహువచనం, ఇప్పుడు ఏం చేయాలి అంటే మరి సంస్కృతం కోసం మరి మైండ్ లో ఒక ఎవడు అనుకోవాలి అంతే. అట్లాగే ఇతరుడికి అని మనసులో అనుకోని ఇతరులకు అని రాసుకోవాలి అట్లా. సో ఛాయాం కుర్వంతి ఆతపాత్ రక్షణ స్థానం కల్పయంతి. ఓకే, ఆతప రక్షణమే కదా ఛాయ అంటే, ఇంకేముంది ఇంకో రకంగా చెప్పడానికి కాదు. ఛాయ అనే సింపుల్ పదం. ఈ సుభాషితాలకు అర్థం రాయటం అంత కాంప్లెక్స్ ఇంకోటి ఉండదు. ఎంత సింపుల్ గా ఉండాలని మనం ట్రై చేస్తే అంత కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ సుభాషితంలో సరళమైన పదాలే ఉన్నాయి, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా కష్టం. ఛాయను కలగజేస్తాయి, రైట్. సో ఆ కలగా అనేది కనుక లేకపోతే ఛాయను చేస్తాయి అనే డైరెక్ట్ మీనింగ్ వస్తుంది. సో కలగ చేయటం అనేది మనం తెలుగు ప్రకారం పెట్టుకోవాల్సి వస్తుంది. స్వయం ఆత్మానః, ఓకే, తాము తామే, అవే వాటికవి. ఆతపే సూర్యప్రకాశే, ఎండలో. ఓకే, అక్కడ ఆతపః అనే శబ్దం. తిష్టంతి స్థితాః సంతి, నిలుస్తాయి. భవంతి అంటే సింపుల్ గా తిష్టంతి అంటే భవంతి నిల్చుంటాయి అని కాదు, నిలుస్తాయి అంటే ఉంటాయి అని. ఫలాని వృక్షజాతాని ఖాద్యాని. ఓకే, సో ఖాద్య పదార్థం, మరి ఇంకేం చెప్పాలి, కానీ తినే పదార్థం. ఫలాలంటే చెట్టుకు ఉండే తినే పదార్థాలు. అపి కూడా, పరార్థాయ ఇతరుల కోసము. ఇక్కడ కూడా ఇక్కడ పరేషామర్థాయ అని బహువచనం చెప్పుకోవచ్చు. సో పరార్థము అంటే పరుల అర్థము. ఇక్కడ యాక్చువల్ గా సమాసం ఉంది, పరేషాం అర్థాయ అని చెప్పుకోవాలి. పరార్థాయ అంటే ఇతరేభ్య, ఇంకొకరి కోసము, ఇతరుల కోసం. వృక్షాః పాదపాః, వృక్షాలు. సత్పురుషాః సత్పురుషులు, ఎందుకంటే వలే ఉంది కాబట్టి సత్పురుషుల అని పెట్టుకున్నాము. ఓకే, సత్పురుషుల వలే. సజ్జనాః ఇవ, లేకపోతే ఇక్కడ ఊ అని పెట్టేద్దాం, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ తర్వాత, రైట్. సో మరొకసారి, అన్యస్య ఛాయాం కుర్వంతి స్వయమాతపే తిష్టంతి ఫలాన్యపి పరార్థాయ యచ్చంతి వృక్షాః సత్పురుషాః ఇవ భవంతి. మళ్ళీ ఒకసారి దీని ఒక్కొక్క పదం యొక్క వ్యాకరణం చూద్దాం. అన్యస్య, అన్య శబ్దము ఇది ఒక సర్వనామ పదము. ఓకే, ఛాయాం కుర్వంతి, ఛాయను చేస్తాయి. సో ఇక్కడ ఛాయా శబ్దము స్త్రీలింగము, దాని యొక్క ద్వితీయ విభక్తి, ఎందుకంటే కుర్వంతి కదా, కిం కుర్వంతి దేనిని చేస్తాయి, ఛాయను చేస్తాయి. సో ద్వితీయ విభక్తి వచ్చింది. నెక్స్ట్ స్వయం అనేది ఇంకా స్వయం అనే ఉంటుంది. స్వయం శబ్దానికి ఏమని చెప్పాలి, ఇది అవ్యయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు అది వేరే రూపాలు పెద్దగా ఏమి ఉండవు దానికి. అవ్యయమే స్వయం అనేది అవ్యయమేనంట, నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇంతవరకు ఎప్పుడు గమనించలేదు. దానికి రూపాలు లేవని తెలుసు, రూపాలు లేకపోతే అవ్యయమే అవుతుంది కదా, సింపుల్. స్వయం. ఓకే, స్వయం అనేది ఒక అవ్యయం. సో తాను అనే అర్థం. ఆతపే, ఆతపః పకారాంత పుల్లింగము, దానికి ఒక సప్తమి విభక్తి ఏకవచనం. తర్వాత తిష్టంతి, స్థా తిష్ఠ ధాతువు ప్రథమ పురుష బహువచనము. వృక్షాః కనుక తిష్టంతి బహువచనం. ఫలాని, ఫలం నపుంసకలింగం, ఫలాని దాని బహువచనం ప్రథమా విభక్తి. అపి
అనేది ఒక అవ్యయము, కూడా అనే అర్థం కలిగిన అవ్యయము. ఓకే, ఇంకా దానికి సంస్కృతంలో అర్థం చెప్పటం కుదరదు. జస్ట్ ఫర్ ఒక కుతూహలం, కంప్లీట్నెస్ కోసం. ఉపసర్గ విశేష ఆహరణం, సంభావనం, నింద, అనుజ్ఞ, అల్పత్వం, సముచ్చయ. సో ఇక్కడ ఏం సముచ్చయ చెప్పుకోవాలా? రైట్. అంటే ఇప్పుడు మిగతా వాటితో పాటు అంటే ఛాయను చేస్తాయి, తామండలో నిల్చుంటాయి, ఫలాలు కూడా ఇతరులకు ఇస్తాయి. సో అక్కడ ఒక సముచ్చయార్థంలో ఉంది కాబట్టి అట్లా తీసుకో. నెక్స్ట్ పరార్థాయ, పరేషాం అర్థాయ అని చెప్పారు దాకా. అది వృక్షాహ, వృక్ష శబ్దము పుల్లింగము, బహువచనం. సత్పురుషాహ, సత్పురుషాహ అంటే ఇది ఎట్లా చెప్పాలి? సత్పురుష అంటే సత్పురుష, సన్పురుష, సత్పురుష. కరెక్ట్ కరెక్ట్, తెలిసిందే, మర్చిపోయారు. సన్పురుష, సత్పురుష. ఓకే, మంచివాడు. ఓకే, సత్ అనే శబ్దానికి సన్ అనేది పుల్లింగం అవుతుంది. పూజ్యమాన పురుష. గ్రేట్. ఇవా కానీ మహోదయ అక్కడ విడతీసినప్పుడు సన్ అంటే ఉండి అనే అర్థంలో నేనైతే సత్ అనే దానికి సన్ అనేది పుల్లింగం అవుతుంది. ఎట్లయితే తత్ అనే దానికి సహ అనేది పుల్లింగం అవుతుందో, గచ్చత్ అనే దానికి గచ్చన్ అనేది పుల్లింగం అవుతుందో, అట్లా తత్ అనే దానికి సన్న పుల్లింగం అవుతుంది. అంతే. అది పలుకుతాం కదండి, సత్పురుష, సత్పురుష అనే పలుకుతాం కదా. విడదీసినప్పుడు సన్పురుష అవుతుంది. సత్ అనేది సమాసంలోకి వచ్చేసింది కదా, ఇది సమస్త పదం. సత్పురుష అనేది సమస్త పదం. సన్ పురుష, సత్పురుష, మంచివాడు. ఇది పాదపాహ అంటే వృక్షాలని అర్థం వస్తుందండి. పాదంతో తాగుతాయి కదా, అవి కాళ్ళ నుంచి దానికి నీళ్లు పోసి తాగుతాయి అని పాదపాహ అంటే. నేను ఒక ప్రయత్నం చేశాను సుభాషితాల్లో మీనింగ్స్ రాసేటప్పుడు. నాకు తెలుసు ఈ మీనింగ్స్ రాసే ప్రక్రియ వేస్ట్. ఎందుకంటే ఏదో 1-2 పదాలు తప్ప అసలు చాలా తక్కువ. ఈ మొత్తం సిలబస్ లో కూడా మీకు మొత్తం కలిపి 1-2 పదాలే మీకు అర్థం కాని ఉంటాయి. ఓకే, ప్రతి సుభాషితంలో ఒకటని కూడా అనను నేను. మీకు ఎక్కడో అక్కడ తగులుతాయి. 5-6 సుభాషితాలకు ఒక పదం తగులితే ఎక్కువ. సో ఎందుకు పెట్టాను అంటే ఇంకా సింపుల్ గా ఆలోచించగలమా అని. ఒక లెవెల్ సింప్లిసిటీ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా సింపుల్ గా మనం ఆలోచించగలుగుతాం. భావాన్ని ఇంకా సింపుల్ గా ఎట్లా చెప్పాలి అనేది ఒక ప్రక్రియ. రెండోది ఏంటంటే పర్యాయ పదాలు తెలుస్తాయి. ఇంకేదన్నా అదే పదాన్ని మళ్ళీ మనం చెప్పాలని ప్రయత్నం చేస్తే. అవును, అందుకని ఇలా ఇవ్వండి, పర్యాయ పదాలు కూడా తెలుస్తాయి. అది పర్యాయ పదాల కోసమే రాశాను. మళ్ళీ ఇందులో వాడిన పదం వాడకుండా అర్థం రాయడానికి ట్రై చేశాను. నేను తాత్పర్యం రాసినప్పుడు అంటే అన్ని వేళలా కుదరదు, అన్ని వేళలా కుదిరిందని చెప్పను. అందుకని వృక్షాహ అంటే పాదపాహ, లేకపోతే ఇంకొకటి తరవహ అని ఇక్కడ ఇంకేదో వాడతారనమాట. ఓకే, సో ఇక్కడ వృక్షాహనే వాడే, యాక్చువల్ గా తరవహ అని వాడచ్చు ఇక్కడ. అట్లా సో పర్యాయ పదాలు తెలుస్తాయి అని, అంతే, అంతకంటే ఏం తెలుస్తాయి. మీరు ఎట్లాగో శబ్ద కల్పద్రుమ చూస్తున్నారు ఏంటంటే, మీరు శబ్ద కల్పద్రుమ ఎట్లాగో చూస్తున్నారు, అదే అర్థం ఇక్కడ పర్యాయ పదం ఇక్కడ టైప్ చేస్తే అయిపోతుంది కదమ్మా. అన్ని అర్థం కావు కదండి, అవతల వాళ్ళకి అర్థమయ్యే పదాలు తీసుకుంటాను. ఇప్పుడు సన్ పురుష అండ్ ఇచ్చిన సత్పురుష అది అల్కగా ఉందిగా. అది నేనుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. డైరెక్ట్ గా సన్ పురుష రాస్తే ఎవరికి తెలియదు కదా, అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రాయను, నేను అస్సలు రాయను. కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు ఈ మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చదివి అర్థం చేసుకోగలిగే స్థితిలోనే ఉన్నవే రాస్తాను. అందుకే నేను పాఠాలు పెట్టినందుకు మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చేసేయచ్చు కదా నేను. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న. ఛాయా సింపుల్ గా ఉంటాయి ప్రశ్నలు. ఇంత సింపుల్ సుభాషితంలో అసలు ప్రశ్నలు నిర్మాణమే చాలా కష్టం. ఏదో కష్టపడి 5-6 ప్రశ్నలు ట్రై చేస్తున్నాను. ఛాయాం కే కుర్వంతి, అన్యస్య కుర్వంతి, కే కుర్వంతి, కస్య కుర్వంతి కాదు, కే కుర్వంతి. వృక్షాః, వృక్షాః ఛాయాం కుర్వంతి. స్వయం కే ప్రశ్న చూడండి, కే అనండి ఎవరు అని. స్వయం కుత్ర తిష్టంతి, ఆతపే, ఆతపే తిష్టంతి.
ఫలాని కిం కుర్వంతి? పరార్థాయ దదతి. దదతి యచ్చంతి అని కూడా చెప్పచ్చు. ఫలాన్యపి ఇత్యత్ర సంధిః విభజ్యతాం. సంధి విచ్ఛేదం చెప్పండి. ఫలాని ప్లస్ అతి. ఫలాని ప్లస్ సంధి పేరు ఏంటండి? ఇది యణ సంధి. ప్లస్ అంది. ఈ ప్లేస్ లో యా వచ్చింది కదా, యణ సంధి. ఈ ఒకటి యా, ఒకటి వా, ఒకటి రా, ఈ మూడు కనిపించగానే మీరు యణ సంధిలోకి వచ్చేసేయచ్చు. సంధి ప్లేస్ లో యా వా కనిపించినంటే యణ సంధి, కళ్ళు మూసుకోవచ్చు. పరార్థాయ ఇత్యత్ర చతుర్థి విభక్తి కథం? పరుల కోసం. దాని చతుర్థి విభక్తి తాదర్థ్యం. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తాదర్థ్యం అని చెప్పాను కదా, అది తాదర్థ్య చతుర్థి. అంతే, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాను, ఇక్కడ కూడా అదే అవుతుంది. అంటే ఏంటిది మహోదయ తాదార్థ్యం చెప్పారు? చతుర్థి ఇతరులను ఉద్దేశించి చేసింది, ఇది కారక విభక్తి కాదు. ఓకే, తాదర్థ్య విభక్తి, ఇది వేరు. సత్పురుషాః. దీని మీద ఏమన్నా కమెంట్ చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఒక 2 నిమిషాలు టైం ఉంది. యాక్చువల్ గా రాసిన ఆయన మహానుభావుడు, బట్ అట్నుంచి రాయలేదు. వృక్షములు లాగా సత్పురుషులు లాగా ఉంటారు అన్నది అయితే బెటర్ అని అనిపించింది నాకు. దాన్ని కొంచెం స్పెషల్ గా చెప్తున్నారు, ఉద్దేశం అదే. లేకపోతే ఇక్కడ ఉపమాన ఉపమేయాన్ని ఇది చేసేసి ఇంకా స్పెషల్ చేశాడు ఐడియా అనేది. ఇక్కడ ఐడియా వృక్షాలను పొగడాలని కాదు, సత్పురుషులను సత్పురుషుల సుగుణాలు చెప్పాలని, దానికి ఆ వృక్షాన్ని పోలికగా తీసుకున్నారు. కానీ దాన్ని కొంచెం రివర్స్ లో చెప్పారు. రివర్స్ అంటే వృక్షాన్ని హైలైట్ చేసి చెప్తూ సత్పురుషుల లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు. ఆయన ఐడియా ఏమో సత్పురుషులను, వాళ్ళ సద్గుణాలను విశదీకరించాలని చెప్తున్నారు ఆయన. సత్పురుషుల సద్గుణాలు చాలా ఉంటాయి కదా, ఉషారాణి గారు లాగా విద్యని దానం చేస్తున్నాయి. అలాగే వృక్షాలకి ఒకటే, అవి నీడనిస్తాయి, ఫలాలను మాత్రమే ఇస్తున్నాయి. అవి నిలబడి మీరు కష్టపడి మాకు విద్యనిస్తున్నారు, మీలాంటి సత్పురుషులు సజ్జనుల. సుభాషితంలో కూడా మేడం గారిని పోల్చి చెప్పచ్చు. విద్యా జ్ఞానాయ అంటే ఆమె జ్ఞానం సంపాదించి తనతో పాటు ఉంచేసుకోకుండా అందరికీ పంచుతున్నారు ఇలాగా. అది సద్భావనతో, మళ్ళీ ఇంకేదో ఇంకా దేనికో ఆశించి కాదు, ఏమీ ఆశించకుండా చెప్తున్నారు. అది సమ్యక్ ఉక్తవతి. అవును, గుణాలు భలే ఉంటాయి వాళ్ళ సత్పురుషాల గుణాలు. అసలు మనం గెస్ కూడా చేయలేము వాళ్ళు ఎంత మహాత్ములు. నేను మహాత్ములు చాలా మందిని కలిసి చూసే అవకాశం దొరికింది. అందువల్ల ఏదో అంటే అంటారు కదా, నాకు గజైవ మదాంధ సమభవం అదే జరిగింది నా లైఫ్ లో. తెలియనంత కాలం ఓహో తెలుసు అని అనుకున్నాను, కానీ మహాత్ముల్ని నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఓహో ఎంత వాళ్ళని చూసి మనం ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటూ అట్లాగే జరిగింది ఫ్రెండ్. సో ఇవన్నీ చూసి చదివి ఇంకా కూడా మంచి మంచి భావాలు వాళ్ళే చెప్తారు, వాళ్ళే దారి చూసి మహాజనో ఎనగతస్స పంథా. అంటే మన జీవితంలో ఇంకంతే, వాళ్ళని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే. సో వాళ్ళకే సుభాషితాలు సజ్జనుల గురించి, సత్పురుషుల గురించి ఉన్నాయి కదండి. సుభాషితాలు చాలా ఉన్నాయి. అదే వాళ్ళు ఇంగ్లీష్ తో కంపేర్ చేసి ఈ టాపిక్ మీ సుభాషితాలే, ఆ టాపిక్ మీ సుభాషితాలే అంటే మన కల్చర్ కి తగినట్టుగా, మన కల్చర్ కి అవసరమైన విషయాలు మనం మాట్లాడుకుంటాం కదా. అందుకనే ఇక్కడ ఉన్నవి ఫస్ట్ ఎంజాయ్ చేద్దాము. ఎవరో అన్నారు ఇట్లాగే వచ్చినప్పుడు ఈ మాట మీద, చెట్లను రక్షించాలి, పర్యావరణ రక్షణ మీద ఏమన్నా ఉన్నాయండి? సంస్కృతంలో ఏం కనిపించవండి. జల సంరక్షణ మీద ఏమన్నా ఉన్నాయా అండి? ఎంత బాధ అనిపిస్తుంది, ఇదేంటి ఇట్లా మాట్లాడతారు. అవి ఇప్పుడు వచ్చినాయి, జల సంరక్షణ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు కదా. అప్పుడు అందరూ కాన్షియస్ గా ఉండేవాళ్ళు అట్లా అనమాట. సో అందుకని ఇప్పుడున్న టాపిక్స్ మనం ఫస్ట్ తెలుసుకుందాము అనేసి. అప్పుడు పాడు చేసేవాళ్ళు కాదు కాబట్టి అప్పట్లో అసలు పాడు చేసి మళ్ళీ కాపాడాలి ఉద్యమాలు వస్తున్నాయి. పూజ చేసేవాళ్ళు కదా పంచభూతాలని, పంచభూతాలని దేవతల లాగానే పూజ చేసేవాడు. వేరే అంటే దేవతల లాగా పూజ అంటే అర్థం రక్షించమనే. పూలను అవన్నీ వేసి పళ్ళేసి అందులో కాయలేసి కలుషితం చేయమని కాదు. అది కమర్షియల్ గా ఒక పండు ఇచ్చే వస్తువుగా ఎప్పుడు మన వాళ్ళు చూడలేదు అది. సో
సో వాటిని కూడా అందుకనే ఇప్పుడు ఎంత గొప్ప ఐడియా, వృక్షాలు సత్పురుషుల వంటివి అంటే ఒక రకంగా సత్పురుషుల్ని పొగుడుతూ వృక్షాలను కూడా ఎంత ఉన్నతం చేశారు. వాళ్ళతో పొగిడినందున మాత్రాన వృక్షాలు ఎంత గొప్పగా అయిపోయాయి కదా. మరి ఈ భావన మరి కల్చర్ లో ఉంది కదా మనకి. సో ఇట్లా అంటే ఇప్పుడు మనం సత్పురుషుల పరంగా ఒక్క మాట చెప్పుకుందాము, అప్పుడు ఐడియా కంప్లీట్ అవుతుంది. సత్పురుషులు కూడా ఇతరులకు ఆశ్రయాన్ని ఇస్తారు. ఓకే, ఛాయన్ అంటే ఇప్పుడు వాళ్ళకి కష్టం కలిగినా ఇతరులకు ఆశ్రయం ఇస్తారు అని ఇక్కడ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకు ఆశ్రయం అంటే కష్టకాలంలో ఆశ్రయం ఇవ్వటము, దాని తర్వాత ధన సహాయం చేయటము, దాని తర్వాత వాళ్ళకి మార్గదర్శనం చేయటం, ఇటువంటి పనులు తాము కష్టపడ్డప్పటికీ కూడా చేస్తారు. అంటే వాళ్లకు ధనం తక్కువ ఉన్నంతలోనే జేబులో వాడికి 10 రూపాయలు అంటే 9 రూపాయలు దానం చేసేస్తాడు. ఆ టైప్ లో ఉంటారు వాళ్ళు. ఓకే, అంటే తను తినకపోయినా ఇంకొకటికి అన్నం పెడతాడు. ఓకే, ఆ విధంగా. సో ఫలాని అవి పరార్థాయ. సో వాళ్ళకి ఇందాక అనుకున్నట్టు విద్యా వివాదాయ ధనమ్మదాయ శ్లోకంలో చెప్పుకున్నట్టు వాళ్ళ ధనము, వాళ్ళ శక్తి, వాళ్ళ ఇది కూడా ఎప్పుడు కూడా ఇతరులకి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు అని ఇట్లా సమన్వయం చేసుకోవాలి. అది నిజంగా చాలా బాగుంది మహోదయ పద్యం. అదే విద్యా వివాదాయ కదా. ఒకసారి రివిజన్ చేసుకొని పెట్టేద్దాము. విద్యా వివాదాయ ధనమ్మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ కలస్య సాధోర్ విపరీతమేత జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. ఓకే, ఇది చదువుకున్నాం. దుష్టులకు విద్య వాతుకు దిగటానికి, సంపదలు మదించటానికి, బలం ఇతరులను పీడించటానికి. సాధుజనుల విషయంలో అవే జ్ఞానాని కోసం, దానం కోసం, రక్షణ కోసం పనికి వస్తాయి. ఆ తర్వాత ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. ఇవాళ నేను సుభాషితాలు అడగటం కుదరలేదు. మేము మళ్ళీ వచ్చే క్లాస్ లో 4 అడుగుతాను. ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అడగాల్సింది మర్చిపోయాను నేను. సో 4 సుభాషితాలు నేర్చుకొని రండి, వచ్చే వారం ట్రై చేద్దాం. ఓకే, చిన్న నేను కూడా చెప్తాను, నేను కూడా చూడకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, పురుషులు ఈ సుభాషితంలో ఈ వృక్షాన్ని పోలుస్తూ వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే, ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే అన్నప్పుడు సత్పురుషులు ఆ చెట్లు ఎలా అయితే ఎండలో నించుని ఎండను అనుభవిస్తూ కూడా, అంటే సత్పురుషులు కష్టాలు అనుభవిస్తూ కూడా, అంటే ఏవైనా కష్టాలు వచ్చినా కూడా ఇతరుల కోసం ఛాయాం కుర్వంతి, ఇతరులకు కంఫర్ట్ ఇవ్వటానికి, అంటే ఇతరులకు ఏదైనా మేలు చేయటానికి, మంచి చేయటానికి, వాళ్ళు స్వయంగా కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ ఇతరులకు తనకు వీలైనంత తనకున్న దానిలోనే వాళ్ళకి సహాయం చేయడానికి చేస్తుంటారు. ఫలాని అంటే ఈ చెట్టు యొక్క వాటి సంపద ఫలం. అలాగే పురుషులు కూడా వాళ్ళకున్న సంపద అంటే ధనం కానీ ఇంకేదైనా సంపదలను ఇతరుల కోసం, అంటే వాళ్ళకున్న దాన్ని, అదే మీరు చెప్పినట్టు 10 రూపాయలు అంటే 9 రూపాయలు ఇచ్చే విధంగా, అంటే తమ కోసం అంటూ ఉంచుకోకుండా ఇతరులకు ఇవ్వడానికి ఏమీ ఆశించకుండా, ఎదురుగా ఏమీ ఆశించకుండా ఇవ్వడానికి ఇస్తూ ఉంటారు. చాలా గొప్పగా, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది కూడా. అది ఏ సుభాషితం కా సుభాషితం అట్లాగే అనిపిస్తుంది. అదే వీటిలో ఉన్న స్పెషాలిటీ. అన్ని ఐడియాస్ బాగుంటాయి దీంట్లో. బాగా చెప్పారు, ధన్యవాదాలు. మళ్ళీ సమయాతీతం అయిపోతుంది, అందువల్ల మనం తరగతిని ముగిద్దాము. అదే ఒక చిన్న మాట, మీరు ఇన్ని మాటలు అన్నారు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్క ఉద్దేశం అయి చేస్తున్నానంటే, చాలా కాలంగా చెప్పాలనుకున్నాను, ఇవి ప్రిపేర్ చేసి ఉంచుకున్నా అవన్నీ తర్వాత. కానీ ఈ కరోనా టైంలో అందరూ కూడా ఒక రకమైన నెగటివ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఆ టైంని మనం ఈ క్లాసెస్ పెట్టి పిలిస్తే కాసేపన్నా ఇది డైరెక్ట్ గా వచ్చినా సరే, లేదంటే యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నా సరే, ఒక సద్వినియోగం చేసుకుంటే బతికున్నంత కాలం అయితే ఏదో ఒకటి చెయ్యాలి కదండి. అందరి చుట్టూ మనం ఏమి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం, మనకి దగ్గర ఉన్న వాళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలి, దానికి ఎటువంటి ఇది లేదు. ఎంతో చాలా దారుణమైన సంఘటనలు వింటున్నాము, హృదయ విదారకంగా ఉంటోంది. కాసేపు ఆ భావాల్లోంచి బయటికి వచ్చి ఏదో ఒకటి మాతృదేశ సేవ, మాతృధర్మ సేవ ఏదో ఒకటి చేసుకొని కొద్దిగా ఉపశమనం పొందుతాము. బతికున్నంతకాలం ఏదో మంచి పని చేసాం, సత్కాలక్షేపము, అదేంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో మనం ఉండి దాన్ని వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో ఇంకా ఈ టైంలో ఇంకా ఆగలేక మొదలు పెట్టేశాను. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు అనేసి చేస్తున్నాను అనమాట. మీరందరూ కూడా వచ్చి శ్రద్ధగా వింటున్నారు, నన్ను మోటివేట్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వేరే వాళ్ళ నుంచి ఆ వార్తలు వింటూ బంధుజనాల్లో విషాదాలు తలుచుకుంటుంటే మనసు కలిసివేస్తుంది. అట్లాంటప్పుడు మాకు కొంచెం ఈ సంస్కృతం నేర్చుకున్న ఒక చాలా మంచి డైవర్షన్ అనిపిస్తుంది. దీనికంటూ కొంచెం ఉపయోగించడం వల్ల
కొంచెం ఆ నెగటివిటీ తగ్గిపోతూ ఏదో మనం కూడా మంచి పని చేస్తున్నాంలే ఈ టైంలో అని అనిపిస్తుంది మాకు కూడా. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. నమస్కారం. నమస్కారం అండి. నమ శివాయ. నమ శివాయ మహోదయ.